జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కార్యకర్తలను కుటుంబ సభ్యునిగా భావించేది టీడీపీఏ. మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తం అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు న్యాయమైన కోరికలు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన సిహెచ్ఓలు. కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మృతి చెందిన 33వ వార్డు టీడీపీ కార్యకర్త పొన్నాడ వెంకట రవికుమార్ కుటుంబానికి 5 లక్షల బీమా నగదు మొత్తం నామినీ అయిన రవికుమార్ సతీమణి వనిత బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం శ్రేయస్సు కోసం పాటుపడే టీడీపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుందని అన్నారు. కార్యకర్తకు వచ్చే 5 లక్షల బీమా మొత్తం ఎవరి ప్రమేయం లేకుండానే మృతుడి కుటుంబ సభ్యుల్లో నామినీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, సాల్మాన్ రాజు, శ్యామ్ దుత్తరపు గంగాధర్, నేమాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా కుటుంబానికి తెలుగుదేశం కుటుంబం అండగా ఉందండి. అలాగే నా భర్త టీడీపీ కార్యకర్తగా కార్యక్రమాల్లో తిరిగేవారండి. ఆయన ఇటీవల ఈ మధ్యలోనే చనిపోయారండి. చనిపోతే కార్యకర్తగా ఇన్సూరెన్స్ ఉందని తెలిసిన తర్వాత కార్యకర్తకి రావాల్సిన ఇన్సూరెన్స్ 5 లక్షలు నగదు కూడా అందించి టీడీపీ పార్టీ మా కుటుంబానికి నాకు ఎంతో అండగా నిలబడ్డారండి. ఇది అందించినందుకు గాను టీడీపీ పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఇలాంటివి చాలా జరగాలని, అంటే ఇలా అని కాదు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి కుటుంబాలను ఆదుకునే దాంట్లో టీడీపీ పార్టీ ముందుంటుందని చాలా ఆనందపడుతున్నానండి నేనైతేని. ఒక ప్రాంతీయ పార్టీగా కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాటల్లో చెప్పడమే కాదు, ఆచరణలో కూడా చేస్తూ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ వర్తించే విధంగా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేస్తా ఉన్నారు. ఈ రోజున కార్యకర్తలందరూ కూడా వారి కుటుంబం బాగుండాలని ఆలోచించే వ్యక్తులు. ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చాం కాబట్టి ఏదో చెడు జరగాలని ఊహించబోం. కానీ ఈ రోజున దురదృష్ట సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే సోదరులు వెంకట రవికుమార్ పొన్నాడ 33వ వార్డు రాజమండ్రి సిటీలో నివసిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త, అసలు సిసలైన కార్యకర్త, జెండా మోసిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి మరణించినంటే వాళ్ళ కుటుంబం కూడా భావించి ఉండొచ్చు, సరే ఉన్న రోజులు పార్టీ మీద అభిమానంతో పనిచేస్తున్నారు, సరే ఆయన లేరు, ఇంకా పార్టీ ఏం చేస్తుంది, గౌరవిస్తుందా, గుర్తిస్తుందా అని ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. వారనే కాదు, ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కానీ గుర్తు పెట్టుకొని చనిపోయిన కార్యకర్త ఒక సభ్యత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క సతీమణి గారికి ఇన్సూరెన్స్ ఏదైతే 5 లక్షల రూపాయలు, ఎవరి యొక్క ప్రమేయం లేదు, ఒక నాయకుడు ప్రతిపాదించాలో లేకపోతే శాసనసభ్యుడిగా నేను ప్రతిపాదించాలో అన్నది కాదు, నేరుగా ఎవరి యొక్క తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులచే పురంధరేశ్వరికి ఆశీర్వాదాలు అందుకున్నారు. కార్యకర్తల సమక్షంలో ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి కేక్ కట్ చేశారు. కార్యకర్తలు శాల్వాలు మరియు బొకేలతో ఎంపీ పురంధరేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ కార్యకర్తల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, మీ ప్రేమాభిమానాలు
దినాలు ఎన్నటికీ మర్చిపోవన్నారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, కె హారిక, ఉన్నికృష్ణ, యనమల రంగబాబు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, గుర్రాల వెంకట్రావు, వీరాంజనేయులు, బూరా రామచంద్రరావు, అలాగే మహిళా మోర్చా అధ్యక్షురాలు రజనీ గారు, ఆకుల శ్రీధర్, యానాపు యేసు, అలాగే శెట్టిపల్లి శివ, నాగరాజు, పడాల నాగరాజు, రత్నారెడ్డి, బేతిరెడ్డి, ఆదిత్య, ఎర్రనాగదేవి, అధికార లక్ష్మి, నాగరాజు, కాకరాల పవన్ కుమార్, నందివాడ సత్యనారాయణ, రవి, పవన్, గీత, పి సూర్యనారాయణ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక మెయిన్ రోడ్డు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 80 మంది మున్సిపల్ వర్కర్స్ కి చీరలు పంపిణీ చేశారు. అనంతరం గౌతమి జీవకారుణ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కంటిపూడి సర్వరాయుడు, అలాగే లక్ష్మీనారాయణ, జవ్వర్, దొండపాటి సత్యం, బాబు, నక్కెళ్ల బాబురావు తదితరులు మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్లకి ఎంపీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీలలో కేంద్ర స్థాయిలో పనులు చక్కగా చేస్తున్నారని, ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆ దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. అనంతరం స్వీట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యనమల రంగబాబు, హిరాచాంద్ జైన్, అయ్యపు మురళి, అక్షయ్, శివ, భైరులాల్ జైన్, గున్షెట్టి కిరణ్, లలిత్ కుమార్ జైన్, సంజయ్, కార్మూరి సురేష్, రొక్కం రాజేష్, రామేని మోహన్, చిరంజీవి, వైష్ణవరెడ్డి, గోవింద్, రమణకుమారి, రెడ్డమ్మ, ద్వారకాప్రసాద్, రొక్కమ్మ, తంగడి వెంకట్రావు, తులసి, బాబ్జీ, రామారావు మరియు కురగంటి సతీష్, పాస్టర్ కుమార్, వెంకటేష్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిపి ఈ వార్డు సంబంధించినటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. పురంధరేశ్వరి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైనటువంటి మహిళ. ఈ రోజున మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మన సుబ్రహ్మణ్య సింగ్ గారు ఏర్పాటు చేసిన ఈ డివిజన్లో పరిచయాలందరూ కూడా ఈ చీరల పంపిణీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజమండ్రిలో మొట్టమొదటి నుంచి బలమైంది. ఇవాళ కొత్తగా ఏం లేదు. ప్రజల్లో అభిమానం ఫుల్గా ఉంది. దాన్ని మేము అందించుకునే శక్తి మాలో లేదు. అది ముందు ముందు వీరు సారథ్యంలో అందిపుచ్చుకుంటామని నమ్మకం. రోజున రాజమండ్రి ఎంపీ అయిన శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ మా సోదరుడు సుబ్రహ్మణ్య సింగ్ అంటే నాకు చాలా ప్రాణం. ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళ పేదలకి ఈ చీరల పంపిణీ అనేది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఎందుకంటే ఒక మహా వ్యక్తి, ఒక శక్తి, ఆంధ్ర తేజాన్ని దిశలా వ్యాపించిన ఎన్టీ రామారావు గారి కుమార్తెగా రాజకీయాల్లో ప్రవేశించి రైల్వే జోన్ తీసుకురావడంలో కానీ, అలాగే అమరావతికి అనేక రకాలైన నిధులను కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం కాకుండా రాజమండ్రిలో రైల్వే స్టేషన్ని ఆధునీకరించడానికి 350 కోట్లని కేంద్రం నుంచి తీసుకురావడం, ఇలాగ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి రాజమండ్రి కాకుండా యావత్ రాష్ట్రాన్నే అభివృద్ధి చేసే దిశగా మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మా పార్టీ తరఫున, ఆంధ్ర ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియదు. పురంధరేశ్వరి గారి జన్మదిన శుభాకాంక్షలు మనందరి సమక్షంలో చేయడం, మనందరికీ ఆమెను ఇంకా 100 ఏళ్ళు ఆవిడ ఇలాగే ఉంటూ రాజమండ్రిని అభివృద్ధి చేయడంలో ఆవిడ పాత్ర ఎంతైనా చెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ టి మమతా, జి రాము, వర్మారెడ్డిలు మాట్లాడుతూ 2019 నుండి గ్రామీణ ప్రాంతాల్లోని ఉప కేంద్రాల్లో బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రుల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించారని వివరించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో ప్రజారోగ్య వ్యవస్థను బలపరుస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. గత 6 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీఎంసీఏ అసోసియేషన్ నాయకులు ఎన్ వెంకటలక్ష్మి, జి భారతి విద్య, జి రాగసుధ, పి సతీష్ కుమార్, పి నవీన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారాలు. నా పేరు మమత అండి. నేను ఏపీఎంసీఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. మేము ఇలాగా ధర్నాకి కూర్చోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయండి. మేము 2019లో రిక్రూట్ అయ్యాము. ఈ జాబ్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా రిక్రూట్ అయ్యాము 2019లో. సిన్స్ 6 years మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. బట్ మాకు చాలా సార్లు మేము చాలా ఫేస్ చేస్తున్నాము. శాలరీస్ విషయంలో కూడా టైంకి శాలరీస్ రాకపోవడము, ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వకపోవడము. సిన్స్ 3 years కూడా మాకు ఇన్సెంటివ్స్ సరిగా లేవు. ఓన్లీ 23,000 మాత్రమే మాకు బేసిక్ పే ఇస్తున్నారు. సో దానివల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువైపోతుంది ఫ్యామిలీస్ మీద. ఈ విషయము అధికారుల దగ్గరికి వెళ్ళాము, చాలా సార్లు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము, డిఎంహెచ్ఓ లెవెల్లో మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఇంత ముందు కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా స్ట్రైక్ చేసాము. ఆ విషయంలో మమ్మల్ని డిస్ట్రిక్ట్ రిప్రజెంటేషన్స్ పిలిచారు, మాట్లాడారు. బట్ ఏ హామీ కూడా మాకు ఆన్ పేపర్ ఇవ్వలేదు. ఏ హామీ కూడా ఇప్పటికి నెరవేర్చింది లేదు. మాకు ఫైనాన్షియల్ గా మాకు ఏ హామీ ఇవ్వలేదు. లాస్ట్ 23 నవంబర్లో కూడా 23% 189 క్యాడర్స్ కి ఎన్హెచ్ఎం, ఇదే ఎన్హెచ్ఎం కింద 189 క్యాడర్స్ కి 23% హైక్ ఇచ్చారు. బట్ అందులో ఓన్లీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాత్రమే ఎక్స్క్లూడ్ చేశారు. ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు సార్, మాకు ఎందుకు హైక్ ఇవ్వలేదు అన్నప్పుడు మమ్మల్ని పిలిచారు, రిప్రజెంటేషన్ ఇచ్చాము. చూస్తామమ్మా, మేము మాట్లాడతాము, మేము చేస్తామన్నారు. అది మాట్లాడి 2 years అవుతుంది. ఇప్పటికీ మాకు ఎలాంటి హామీ దాని మీద కూడా మాకు ఇవ్వలేదు. తర్వాత కరెంట్ బిల్లు అద్దెలు చెల్లించుకుంటున్నాం మేమే. అది కూడా 2 years నుండి మేము చెప్తూనే ఉన్నాము, సార్ మేము కట్టుకోలేకపోతున్నాము, మీరు ఇచ్చే శాలరీకి మా ఫ్యామిలీస్ నే రన్ చేయలేని సిచ్యువేషన్ లో మేము ఉన్నాము, మాకు అద్దెలు కరెంట్ బిల్లు సకాలం చెల్లించండి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఆఫీసుల చుట్టూ, స్టేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అయినా ఇప్పటికొచ్చి మాకు ఎలాంటి బిల్లులు కూడా మాకు సరిగ్గా ఇచ్చింది లేదు. సో ఇలాగా అన్ని ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. తర్వాత 2024 ఏప్రిల్ నుండి మిత్రులందరికీ కూడా నా నుంచి కృతజ్ఞతలండి, మా అందరి సిహెచ్ఓస్ నుంచి. ఎందుకు అని అంటే మా సమస్యని మా పై అధికారుల వరకు తీసుకెళ్తున్నందుకు. ఫస్ట్ ఏంటంటే మేము 6 years బ్యాక్ అంటే 2019 ఫెబ్రవరిలో మేము జాయిన్ అయ్యామండి సిహెచ్ఓస్గా. అంతకుముందు 6 months మేము ట్రైనింగ్ అయ్యాము. ఇదంతా కూడా ఆయుష్మాన్ భారత్ మోదీ గారి కళ అండి. దాని ప్రకారం మమ్మల్ని తీసుకొచ్చారు. ఆయన ఏమైతే ఉద్దేశించి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని పోస్టింగ్ ఇచ్చారో దానికి మించి మేము పబ్లిక్ కి సర్వీస్ ఇస్తున్నాం సార్. కమ్యూనిటీ లెవెల్లో ఏ ప్లేస్ లో మాకు ఇచ్చారో అంతకు మించి మేము పిహెచ్సి కూడా సపోర్ట్ చేస్తూ, మా విలేజ్లకి మేము సపోర్ట్ చేసుకుంటూ, మా కొలీగ్స్ మేము సపోర్ట్ చేసుకుంటూ, మేమైతే మా సెంటర్స్ లో ప్రతి వర్క్ ని పబ్లిక్ రీచ్ అయ్యేలాగా, ప్రతి ప్రోగ్రామ్స్ ని పబ్లిక్ రీచ్ అయ్యేలాగా మేము చాలా కృషి చేస్తున్నాం సార్. బట్ డే బై డే ఎవరైనా కూడా ఏం ఆశిస్తారు సార్, దానికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తాం కదా సార్. అదే విధంగా మేము ఆశించాము. బట్ అది కాకుండా మాకు రావాల్సిన దాంట్లోనే కోతలు పెట్టి వీళ్ళు వర్క్స్ చూపించి మా దాంట్లోనే కోతలు పెడుతున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? అండ్ మేము ఇప్పటి వరకు కూడా మేము బయటకు రాలేదు సార్. మేము 6 years అయింది. ఇప్పటి వరకు మేము ఎవరిని కూడా చాలా సామరస్యంగానే వెళ్ళాం సార్. ఇప్పుడు కూడా మేము పీస్ఫుల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం సార్. కొంచెం మా నుంచి మేము ఏం అడిగామంటే ప్రభుత్వానికి ఒకటి మమ్మల్ని 6 years కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయమని అడిగాం సార్. ఓకే, దాని తర్వాత 23% హైక్ లాస్ట్ ఇయర్ ఎన్హెచ్ఎం వాళ్ళకి ఇచ్చింది. మాకు కూడా ఇప్పుడు అప్పుడు మీరు ఎన్హెచ్ఎం కాదు, మీకు దీనికి కాదు దానికి వర్తించడానికి మమ్మల్ని అవాయిడ్ చేశారు సార్. బట్ అక్కడ దానికి లేక ఇక్కడ మీరు దీనికి సంబంధం లేదు, స్టేట్ కి సంబంధం లేదు, ఎన్హెచ్ఎం కి సంబంధం లేదని మాకైతే ఎప్పటికప్పుడు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూనే వస్తున్నారు సార్. బట్ కీలక పాత్ర విలేజ్ లెవెల్లో పబ్లిక్ కి హెల్త్ సర్వీస్ అందించే విషయంలో కీలక పాత్ర పోషించేది సిహెచ్ఓ సార్. ఎప్పుడైతే మేము వచ్చామో అప్పటి నుంచి పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు మన చంద్రన్న అన్ని కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని సీఎం సహాయ నిధితో ఆదుకుంటున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ రోజు గోరంట్ల వారి కార్యాలయం నందు కొంతమూరు గ్రామానికి చెందిన కనకాల అమృత 25,000 రూపాయలు, చింతపల్లి వీరబాబు 60,000 రూపాయలు, సోమంచి
సుబ్బలక్ష్మి 1,52,742 రూపాయలు, పిండిగొయ్యి గ్రామానికి చెందిన ఈలి శ్రీను 6,04,565 రూపాయలు, రాజవోలు గ్రామానికి చెందిన బాకలపూడి సుబ్రహ్మణ్యం 1,62,000 రూపాయలు, కొత్తూరు వీరేంద్ర కుమార్ 55,180 రూపాయలు, బేగురుపాడు గ్రామానికి చెందిన వనమలి నాగేశ్వరరావు 1,80,746 రూపాయలు, గరకపాటి వినోద్ కుమార్ 50,000 రూపాయలు, దుల్లా గ్రామానికి చెందిన చప్పిడి చెల్లారావు 33,147 రూపాయలు, కడియం గ్రామానికి చెందిన శాఖ రమేష్ కు 1,69,788 రూపాయలు, గోపిశెట్టి వీరబాబు 80,857 రూపాయలు, తొర్రేడు గ్రామానికి చెందిన షేక్ గౌసియా బేగంకు ఇక 49,116 రూపాయలు, 16వ వార్డుకు చెందిన చింతల రాజుకు 90,000 రూపాయలు, 13 మంది లబ్ధిదారులకు మొత్తం కలిపి 13.75 లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మార్చ్ వాసుదేవ్, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, పండూరి అప్పారావు, రాయుడు సతీష్, దండమూడి ప్రసాద్, నిమ్మరపూడి రామకృష్ణ, మట్ట శ్రీను, మర్రెడ్డి రమేష్, పాతూరి రాజేష్, నాగిరెడ్డి రామకృష్ణ, చెల్లమూరి సత్యనారాయణ, తాడేపల్లి నాగరాజు, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య రక్షణే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉదారంగా భారీగా సహాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండటం కోసం వైద్య ఖర్చుల కోసం రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి 1,17 లక్షల రూపాయల దాకా పైచిలకు రాజమండ్రిలో రూరల్లో ఇచ్చాం. మరలా ఈరోజు 13,75,000 రూపాయలు 13 మందికి ఇవాళ సహాయంగా వచ్చింది. ఇంకా పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి, అన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా అనారోగ్యం పడి ఆసుపత్రి ఖర్చులు భరించలేని పేద వర్గాల వారికి ఇది చాలా సానుకూలంగా ఉంది. మేము కూడా చెబుతున్నాం, ఉన్నవాళ్ళకు కాదు పేదవాడికి సాయం చేయాలని. ఇవాళ ఒకవైపు ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తూనే, ప్రభుత్వ ఆసుపత్రుల్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూనే, మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యం పొంది ఇబ్బందులు పాలవుతున్న పేదలకు సహాయంగా దీన్ని చేస్తూ ఉన్నారు. ఇది సంక్షేమ రాజ్యం. ఆంధ్రప్రదేశ్ని సంక్షేమ రాజ్యంగాను అభివృద్ధి కేంద్రంగాను తీర్చిదిద్దుతున్న చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడపడం కోసం, ఇవాళ పరిశ్రమల పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, మరలా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు, తొలి సోషలిస్ట్ రాజ్య నిర్మాత, రష్యా విప్లవ రథసారథి కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి మరియు భారతదేశంలో రివిజనిజం నడిచి విరిచి విప్లవ పందాను ప్రజల ముందు ఉంచిన సిపిఐఎంఎల్ పార్టీ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వెంకటగిరి కొండ ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ కొరడ అప్పారావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఏవి రమణ మాట్లాడుతూ మార్క్సిస్టు మహోపాధ్యాయులు, తొలి సోషలిస్టు రాజ్య నిర్మాత, రష్యా విప్లవ సారథి కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి, భారతదేశంలో రెపనిజం నయోరనిజం నడ్డి విరచి విప్లవ పందాను ప్రజల ముందు ఉంచిన సిపిఐఎంఎల్ 56వ ఆవిర్భావ దినం కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర నాయకులు కె అప్పలరాజు, సిహెచ్ సతీష్, సిహెచ్ భద్రం, పిఓడబ్ల్యూ నాయకులు వెంకటలక్ష్మి, సవటయ్య నాయుడు, రమణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భించినటువంటి రోజు గత 56 సంవత్సరాల కిందట సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భించింది. ఆ తర్వాత నక్సల్బరీ పోరాటం జరిగింది. ఈ పోరాట వెలుగులో అదేవిధంగా శ్రీకాకుళం గిరిజన పోరాటం జరిగింది. ఈ పోరాటం దాదాపు 3 సంవత్సరాల పైబడి జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోరాటంలో అనేక మంది అమరులయ్యారు. అదేవిధంగా ఈ అమరుల యొక్క ఆశీస్సులతో మనం ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆశయంతో ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఎంఎల్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మన గోదావరి లోయ పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని గిరిజనులు సాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాల ఫలితంగా మనం 170 చట్టాన్ని తీసుకురావడం, అదేవిధంగా అనేక ఉద్యమాల కారణంలో మన విప్లవకారులు అనేక మంది మరణించినారు. ఆ మరణించే క్రమంలో ప్రజల యొక్క ఆశీస్సు కోసం
ఈ పోరాటాల భాగంగా వాళ్ళు మరణించేందుకు వాళ్ళకందరికీ కూడా అభినందనలు జోహార్లు అర్పించుకునేందుకు ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా దండ కార్యక్రమంలో ఆదివాసీల్ని అక్కడి నుండి పాలతోలి బడా కార్పొరేట్లైనటువంటి అంబానీ ఆదాయాలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను అప్పచెప్పడానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈనాడు ప్రకార ఆపరేషన్ పేరుతోటి ఈ యొక్క మన్య ప్రాంతం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సీ ఫైల్పై మొదటి సంతకం చేశారు. దీనికి అనుగుణంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని, ఈ నోటిఫికేషన్ అనుసరించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న డిఎస్సీ ఉచిత క్లాసులు ఏప్రిల్ 23వ తేదీ నుంచి బుధవారం ఉదయం 9 గంటల నుండి గోకవరం రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనున్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్ లో క్వాలిఫై అయిన వారు నియోజకవర్గంలో టెట్ కోచింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. టెట్ కోచింగ్ క్లాస్ లో అభ్యర్థులందరూ కష్టపడి క్వాలిఫై అయ్యారో అదేవిధంగా మరింత పట్టుదలతో కోచింగ్ తీసుకుని 16,437 ఉపాధ్యాయ ఉద్యోగాలలో అధిక శాతం మన నియోజకవర్గ నుండి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. నేను మీ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన విద్యాశాఖ మంత్రి గారు అయిన శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీన్ని అనుసరించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జరగనున్న డిఎస్సి కోచింగ్ క్లాసెస్ 23 ఏప్రిల్ నుంచి అనగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మన డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి ప్రారంభిస్తున్నాం. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన మరియు మన నియోజకవర్గంలో టెట్ రాజస్థాన్ నుంచి చార్ధామ్ యాత్ర 4 చక్రాల తోపుడు బండితో రాజస్థాన్ కు చెందిన బలరాం పూరి అనే 33 సంవత్సరాల యువకుడు పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలుగా పాదయాత్ర చేసుకుంటూ జగ్గంపేట చేరుకున్న ఆయనకు తన స్వాగతం పలికి వారిని ఘనంగా సత్కరించి ఆతిథ్యం అందించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి. అనంతరం వారిని వైద్య పరీక్షలు కూడా చేయించి వారి ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించారు. ఈ సందర్భంగా బలరాం పూరి మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రం నుంచి మొదలుపెట్టిన చార్ధామ్ యాత్ర వచ్చే నెలలో 7వ తారీఖు నుండి 2 సంవత్సరాలు పూర్తవుతోందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నాగేంద్ర చౌదరి, రాజస్థాన్ కు చెందిన తిరుమల ఎలక్ట్రానిక్స్ అధినేత జితేంద్ర, పురోహిత్ రెడ్డి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి. నేను భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వహణ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జగ్గంపేట గ్రామం మీదుగా చార్ధామ్ యాత్ర చేసుకుంటూ ఒక 35 సంవత్సరాల గల యువకుడు బలరాం పూరి చార్ధామ్ యాత్ర చేసుకుంటూ గత 2 సంవత్సరాలుగా ఈ ఒక బండి మీద శ్రీకృష్ణ పరమాత్ముడు విగ్రహం పెట్టుకుంటూ వారికి నిత్య పూజలు చేసుకుంటూ దారిలో ఉన్న కనిపించే మొత్తం టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ ఈ రోజు లాస్ట్ టెంపుల్ పూరి జగన్నాథ్ చార్ధామ్. बस वहीं से ले देना ना. ठीक है, चालू करो स्टार्ट. तो जैसे कि भैया जी ने अभी वार्तालाप किया है, मेरे को काफी अच्छा लगा और मैंने उनको धन्यवाद दिया है और उन्हें यात्रा की शुभकामनाएं मेरे को दी है और यात्रा के बारे में बताया है. से कुशलता से यात्रा पूर्ण हो यह भी उन्होंने बताया. गौ माता के बारे में बताया, सनातन धर्म के बारे में बताया. बहुत अच्छा लगा. तो जैसे कि आप लोगों को अगर मेरी वीडियो अगर पसंद आई है, अच्छा लगा तो मेरे वीडियो को लाइक सब्सक्राइब कीजिए और बेल आइकन का बटन दबाना ना भूलिए, जिससे कि मेरी हर आने वाली वीडियो आप लोगों तक फिर पहुंच सकते हैं. तो जय श्री राम. जय श्री राम. जय श्री राम. तो जैसे कि आप लोगों को बता देते हैं कि आज हम पहुंच चुके हैं अपने जगनपेटा में. हमें 2 घंटे से ऊपर हो गए. हम भैया जी के पास रुके हुए हैं. इनका जो गृह आश्रय है यहाँ पे, इन्होंने हमको यहाँ पे रुकवाया है. सनातन धर्म के प्रति इनकी बहुत बड़ी आस्था है. हमको बहुत अच्छा लगा है
पहली बात तो मैं इनका तहे दिल से धन्यवाद करते हैं, शुक्रगुजार करते हैं कि इन्होंने महाप्रसादी हमको कराया है, यहाँ पे विश्राम दिया है और बहुत अच्छा लगा हमको। तो आइए थोड़ा भैया जी से वार्तालाप करते हैं। हर हर महादेव, संतोष, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री जय श्री राम। हमको तो जैसे कि आपने भैया जी से सुना है, इन्होंने जो हमारी पैदल यात्रा चल रही है उसके बारे में और सनातन धर्म के बारे में बहुत अच्छी जानकारी हम सभी लोगों के बीच में इन्होंने पहुंचाई है। इनका बहुत बहुत धन्यवाद। ऐसे व्यक्ति संसार में बहुत कम मिलते हैं जो कि इतनी विभिन्नता से, इतनी सरलता से अपनी वाणी को पेश करते हैं। भैया जी ने बहुत अच्छा एक्सप्लेन दिया है बात को लेकर के, सनातन धर्म के बारे में, जीव जंतुओं को लेकर के, गौ माता के बारे में, पैदल यात्रा के बारे में इन्होंने बहुत अच्छे से बताया है। और मुझे लगता है कि आप लोगों को भैया जी की वाणी अच्छी लगी होगी और बहुत अच्छा आनंद आया होगा। तो हर हर महादेव, जय श्री कृष्ण, राधे राधे। తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముగ్గుల గ్రామంలో మండల బీజేపీ నాయకుడు మట్టాడి వెంకటరమణ ఆధ్వర్యంలో 134 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అంబేద్కర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, అలాగే రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ రాజనగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఏపీఆర్ చౌదరి హాజరయ్యారు. నేపథ్యంలోనే ఫైనల్ మ్యాచ్లో మొదటి బహుమతి కోరుకొండ మండల గాడల గ్రామానికి చెందిన క్రికెట్ జట్టుకు 20,000 రూపాయలు నగదు బహుమతి చెక్కుని మరియు క్రికెట్ ట్రోఫీని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు రాపాక వెంకటలక్ష్మి, ముగ్గల్ల గ్రామ టీడీపీ యువ నాయకుడు ఓబులనేని కృష్ణ చైతన్య, చాపర్ల సత్యనారాయణ, కూచిపూడి వెంకటేశ్వరరావు మరియు ముగ్గల్ల అంబేద్కర్ యూత్ పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి, అలాగే సిపిఐ ఎమ్మెల్యే నాయకులు మన పల్లెల వీరబాబు గారికి, అలాగే మా గ్రామ వాస్తవ్యులు పెద్దలు కూచిపూడి కోటేశ్వరరావు గారికి, అలాగే సోదరులు రాంబాబు వారికి, అందరికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో ఎంతమంది యూత్ని ఆర్గనైజ్ చేయొచ్చు. సుమారు 10 రోజుల పాటు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఓ పక్క నుంచి ఎండలు అయినప్పటికీ మధ్యలో మళ్ళీ 2 రోజులు విపరీతంగా వర్షాలు కూడా కురిసినాయి. అయినా మేడం గారిని మమ్మల్ని అందరినీ పెద్దలందరినీ పిలిచి ఎంత ఎండ అయినప్పటికీ ఇంతమంది యూత్ని ఇక్కడ నిలబెట్టడం, నాయకులు కూడా అందరూ ఎండ అయినప్పటికీ ఆలోచించుకుంటే ఇక్కడ ఉండడం అంటే అది మన మట్టాడు రావడం మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా రావడం జరిగింది. యూత్ అందరూ కూడా చక్కగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క క్రీడా స్ఫూర్తితో మనం ఉంటూ క్రీడల్లో మరింత రాణిస్తూ ఈ యొక్క మన ముగ్గళ్ళ గ్రామానికి, ముగ్గళ్ళ ఈ యొక్క మండలమే కాకుండా జిల్లా రాష్ట్రంలో కూడా మంచి పేరు సంపాదించి ముగ్గళ్ళ తరఫున మన ముగ్గళ్ళ అంబేద్కర్ యువత అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ కార్యక్రమం మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు జరగాల్సిన కార్యక్రమం అనివార్య కారణాలుగా కాలం కలిసి రాక 2 రోజులు పోస్ట్ పోన్ జరిగింది. అయినా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపిన మన ముగ్గళ్ళ యూత్ అందరికీ కూడా, అలాగే ఈ బీజేపీ నాయకులైనటువంటి మన మట్టాడు రమణ గారికి, ముగ్గళ్ళ గ్రామ ప్రజలు, ఈ వేదిక నుంచి అలంకరించిన పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం పూర్తి చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. గ్రామం తరపున అందరికీ నమస్కారం. ఇక్కడ యూత్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యూత్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి మట్టాడు వెంకటరమణ గారు ఒంటి చేతితోటి ఆయన స్నేహితులతోటి సపోర్ట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషిస్తాం. ఆయన చేసిన ఈ సేవ ముగ్గళ్ళ గ్రామానికే పేరు వస్తుందని నేను అనుకున్నాను. కానీ 3 మండలాల్లో పెట్టి 32 టీంలు ఆడించి ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న మొత్తం యూత్ అంతా మట్టాడు వెంకటరమణ గారికి సపోర్ట్ చేసి మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను అనుకున్నామండి, ఏంటి ఈ పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఏమైనా చిన్న గొడవలు జరుగుతాయేమో అని. అలాంటివి ఏమీ లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని యూత్ని అంతా క్రమశిక్షణలో నడుపుతూ చాలా బాగా ఈ టోర్నమెంట్ జరిగినందుకు, అలాగే మన ఎంపీ పురంధేశ్వరి గారిని గ్రామం తరఫున తీసుకొచ్చి
అలాగే వెంకటరమణ చౌదరి గారిని, ఎమ్మెల్యే గారిని, అందరినీ కూడా ఈ గ్రామం తరఫున తీసుకొచ్చి ఈ ఆటలో విజయవంతం చేసినందుకు, అలాగే ప్రతి సంవత్సరం ఆయన ఒక మాట చెప్పారు వెంకటరమణ గారు, యూత్ అంతా ఖాళీగా ఉండి వేసవకాలం సెలవుల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తలను కుటుంబ సభ్యునిగా భావించేది టీడీపీఏ. మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తం అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు న్యాయమైన కోరికలు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన సిహెచ్ఓలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.